దేశానికి దిక్సూచి లాంటి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రసంగంతో మొదలైన సమావేశాలు విపక్షాల నిరసనతో హీటెక్కాయి. వికసిత్ భారత్ విజన్ ఉపాధి పథకం చుట్టూ దుమారు రేగింది. బడ్జెట్ కు ముందే హీట్ పెంచిన సమావేశాల్లో హైలైట్స్ ఏంటో చూద్దాం. లోక్సభ, రాజ్యసభ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. దేశ ఆర్థిక ప్రయాణాన్ని హైలైట్ చేశారు. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచిందన్నారు రాష్ట్రపతి. ప్రత్యేకంగా గ్రామీణ భారతదేశంలో తీసుకొచ్చిన రీఫార్మ్స్, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వలన జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని, రోడ్లు, ఇళ్లు, తాగునీరు, విద్యుత్, బ్యాంకింగ్ ఇలా అన్ని రంగాల్లో గ్రామీణ ప్రాంతాలు కొత్త దిశలో దూసుకుపోతున్నాయని తెలిపారు. గత 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పించామని, పేదల కోసం 4 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, హౌసింగ్ ఫర్ ఆల్ లక్ష్యం దిశగా ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. జన్ధన్ ఖాతాలు, నేరుగా నగదు బదిలీ విధానం ద్వారా సంక్షేమ పథకాల లబ్ధి నేరుగా ప్రజల ఖాతాల్లోకి చేరుతోందని వివరించారు. అయితే రాష్ట్రపతి ప్రసంగం జరుగుతోన్న సమయంలో MGNREGAను రద్దు చేయడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్ 2026-27ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ముందు కీలకమైన ఎకనామిక్ సర్వేను జనవరి 29న పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. గ్రోత్ రేట్, ద్రవ్యోల్బణం, ఉపాధి, పెట్టుబడులు వంటి అంశాలపై స్పష్టమైన చిత్రాన్ని ఈ సర్వే చూపనుంది. బడ్జెట్ సమావేశాలు మొత్తం 2 దశలుగా జరగనున్నాయి. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు మొదటి విడత, మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి. మొత్తం 65 రోజుల పాటు 30 సిట్టింగ్స్ జరగనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. ఇక బడ్జెట్ పై దేశవ్యాప్తంగా అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా జీఎస్టీ రేషనలైజేషన్ తరహాలో కస్టమ్స్ డ్యూటీలను సరళీకృతం చేసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఫిస్కల్ డెఫిసిట్ మేనేజ్మెంట్ పై ఉన్న దృష్టి ఇకపై డెట్ టు జీడీపీ రేషియో తగ్గింపుపై ఉంటుందని తెలుస్తోంది. ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కూడా కీలక మార్పులపై అంచనాలు ఉన్నాయి. కొత్తగా తీసుకొచ్చిన సింప్లిఫైడ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ను 2025-26 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ లో ట్రాన్సిషన్ ప్రొవిజన్స్, ఎఫ్ఏక్యూలను క్లియర్ గా వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న అనేక టీడీఎస్ రేట్స్, స్లాబ్స్ తగ్గించి తక్కువ కేటగిరీలోకి తీసుకురావచ్చని నిపుణులు చెబుతున్నారు.